ప్రేజ్ ద లార్డ్. దేవుని ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. వీఆర్ సీల్డ్ బై గాడ్స్ పర్పస్. దేవుని ప్రణాళిక చొప్పున మనందరం కూడా ముద్రించబడ్డాము అని మీకు తెలుసా అండి? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుకుందాం. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. ఈ యొక్క 7వ అధ్యాయం ముందల అధ్యాయం ఏంటి అంటే 6వ అధ్యాయంలో దేవుడు 6 ముద్రలను విప్పినట్లుగా మనము చదవగలం. అయితే చదివినప్పుడు ఆ యొక్క ఒక్కొక్క ముద్రను విప్పినప్పుడు చాలా జన నష్టము, సూర్యచంద్రులు రక్తవర్ణంగా మార్చబడతాము. అదే విధముగా మృత్యువని, యుద్ధాలని, కరువని, ఖడ్గాలని, ఈ చాలా అంటే చాలా జన నష్టము, వినాశనము, గొప్ప నష్టము మనము చదివితే మనకి అర్థమవుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు ఈ చర్యలన్నిటినీ కూడా కొంచెం ఆపినట్లుగా మనము గమనించగలం. ఎందుకని అనంటే అంతిమ తీర్పు, తీవ్రమైన తీర్పు సంభవించే ముందల, ఆయన అనుమతించే ముందల ఈ యొక్క 7వ అధ్యాయంలో ఒక చిన్న పాజ్ ఇచ్చినట్లుగా మనము చెప్పుకోవచ్చు. 4 దేవదూతలు 4 దిక్కుల నుండి భూమి మీద కానీ సముద్రము మీద కానీ ఏ చెట్టు మీద అయినా సరే ఆ యొక్క గాలి వీచకుండునట్లు వాయువులను వాళ్ళు పట్టుకున్నారు అని మనం చదువుకున్నాం. అయితే వాయువులను పట్టుకున్నారు అనంటే దేనికి సూచిస్తూ ఉంది అనంటే ఆయన సిద్ధంగా ఉన్నారు. 8వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 7వ ముద్రను విప్పుతారు. ఆ 7వ ముద్ర అతి భయంకరమైనటువంటి ముద్ర, తీవ్రమైనటువంటి నష్టము, అంతిమ తీర్పు సంభవించడానికి ఆయన ఇస్తున్నటువంటి ఒక సూచనగా ఉంది. ఈ యొక్క వాయుమండలములను ఆ యొక్క 4 దేవదూతలు పట్టుకున్నారు. అయితే ఈ యొక్క ప్రపంచము ఎంత అస్తవ్యస్తంగా మారిన, మన యొక్క జీవితంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా మారినప్పటికీ కూడా దేవుని బిడలముగా రక్షించబడిన ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఇంకా దేవుడు ఈ విషయాలన్నీ కూడా, ఈ యొక్క ప్రతికూల పరిస్థితులు, ఈ యొక్క అస్తవ్యస్తంగా మారిన ప్రతి ఒక్క క్రియలు కూడా ఇంకా దేవుడి కంట్రోల్లోనే ఉన్నాయి. దేవుని కనుదృష్టిలో నేను ఉన్నాను, దేవుని యొక్క సముఖంలో నేను ఉన్నాను. ఆయన నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఉగ్రత దినము వచ్చినా సరే, భయంకరమైనటువంటి కరువు, ఖడ్గములు, యుద్ధము, మృత్యువు తల ఎత్తినప్పటికీ కూడా నా దేవుడు సజీవుడు. నన్ను తప్పించటానికే, నన్ను విమోచించడానికే, నన్ను విడిపించటానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క లోకానికి వచ్చి ఆ యొక్క శిలువ మరణం పొందారు అని ప్రతి ఒక్క రక్షించబడిన విశ్వాసి నమ్మాలండి. అయితే 7వ అధ్యాయము 2-3 వచనాలు ఒకసారి చదువుకుందాం. మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగ చేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో, ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. ప్రాచీన కాలంలో, ఏన్షియంట్ టైమ్స్లో ముద్ర అంటే ఏంటంటే రాజులు ధరించేటువంటి వారు. ఆ యొక్క ముద్ర దేన్ని సూచిస్తూ ఉంది అనంటే వారి యొక్క యాజమాన్యాన్ని, అదే విధంగా వారి యొక్క వాల్యూని, వారి యొక్క లెవెల్ని అది సూచిస్తూ ఉంటుంది. అయితే ఈ జీవము గల దేవుని ముద్ర దేనికి సాదృశ్యంగా ఉంది అనంటే ఆయన రక్తంలో విమోచించబడిన వారిని దేవుడు, వీరు నా సొత్తు, విలువ పెట్టి కొనబడిన వారు, వీరు నా సొత్తు, నాకు సంబంధించినటువంటి వారు, నా వారు అని, అదే విధముగా ఆధ్యాత్మికంగా రక్షించబడిన వారు అని సూచిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద మరణము పొందుతూ ఉన్నప్పుడు కూడా ఆ యొక్క సిలువ పైన కూడా ఆయన ఒక పలకను వారు యూదులు అంటించినట్టుగా, రోమా సైనికులు అంటించినట్టుగా, కొట్టినట్లుగా మనం చూస్తాం. అదేంటంటే యూదుల రాజు అని మనం పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తూ ఉంటాం. అయితే ఆ యొక్క అంతిమ తీర్పు, ఆ యొక్క తీవ్రమైనటువంటి తీర్పు సంభవించే ముందల దేవుడు ఖచ్చితంగా తన ప్రజలను, తన రక్తంలో కడుగబడినటువంటి ప్రజలను, తన నామాన్ని ఎరిగినటువంటి వారిని, తనను నమ్ముకున్నటువంటి వారిని, తనను ఆశ్రయిస్తూ ఉండేటువంటి వారిని, తనపై నిరీక్షణ పెట్టుకున్న వారిని ఖచ్చితంగా ఉగ్రత నుంచి తప్పించగల ఏకైక సమర్థుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే అండి. హల్లెలూయా. అయితే ముద్రించబడ్డారు అని మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ ముద్రించబడిన వారు ఎవరు అని మనం ఆలోచన చేస్తే 1,44,000 మంది ముద్రించబడినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. అది చూద్దాము ఒకసారి. ప్రకటన గ్రంథము
7వ అధ్యాయము 4 నుంచి 8 వచనాల వరకు చదువుకుందాం. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇజ్రాయేలుల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. యూదా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రములో 12,000 మంది. గాదు గోత్రములో 12,000 మంది. ఆషేరు గోత్రములో 12,000 మంది. నఫ్తాలి గోత్రములో 12,000 మంది. మనష్షే గోత్రములో 12,000 మంది. షిమ్యోను గోత్రములో 12,000 మంది. లేవి గోత్రములో 12,000 మంది. ఇస్సాకారు గోత్రములో 12,000 మంది. జెబూలూను గోత్రములో 12,000 మంది. యోసేపు గోత్రములో 12,000 మంది. బెన్యామీను గోత్రములో 12,000 మంది ముద్రింపబడిరి అని మనము చదువుకున్నాం. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే 12 గోత్రములు ఇక్కడ ముద్రించబడ్డాయా అని మనం ఆలోచన చేస్తే లేదండి. ఒక 2 వంశావళులను దేవుడు ప్రక్కన పెట్టినట్లుగా మనం గమనించాలి. అయితే ఒక్క 2 వంశావళులు ఇక్కడ ఈ యొక్క 144,000 ముద్రింపబడిన వారి లెక్కలో చేకూర్చలేదు, పొందుపరిచి ఉంచలేదు దేవుడు. ఆ యొక్క 2 వంశావళులు ఎవరు అనంటే దాను గోత్రం ఒకటి, అదే విధముగా ఎఫ్రాయిము గోత్రము. దాను గోత్రంకి ఆల్టర్నేటివ్గా ఏ గోత్రాన్ని దేవుడు పొందుపరిచారంటే లేవి గోత్రాన్ని ఇక్కడ పొందుపరిచి ఉంచారు. ఎఫ్రాయిము గోత్రానికి ఆల్టర్నేటివ్గా ఏ యొక్క గోత్రాన్ని పొందుపరిచి ఉంచారు అనంటే యోసేపు గోత్రాన్ని పొందుపరిచి ఉంచారు. ఎందుకని ఈ యొక్క 2 గోత్రములను దేవుడు పొందుపరిచి ఉంచలేదు ఈ యొక్క 144,000 ముద్రింపబడిన వారి లెక్కలో అంటే వారు అబద్ధాలకు, మోసాలకు, దేవునికి వ్యతిరేకమైనటువంటి లక్షణాలు కలిగి జీవించిన వారు కాబట్టి వారు దే ఆర్ నాట్ ఎట్ సెలెక్టెడ్ అండి. అయితే పద్మాసు ద్వీపమున పరవాసి ఉండగా ఇక పరలోక దర్శనము ఆ యొక్క యోహాను గారికి దేవుడు ఇచ్చినట్లుగా మనందరం కూడా గమనించాలి. అయితే ఆ యొక్క టైంలో ఈ యొక్క 7వ అధ్యాయంలో మనం చూసుకుంటా ఉన్నట్లయితే 7వ అధ్యాయము 9వ వచనాల్ని ఒకసారి చదువుకుందాం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలువబడి. అయితే అపోస్తుడైనటువంటి యోహాను గారు ఆ యొక్క 24 పెద్దలను సింహాసనం ఎదుట ఉన్న వారిని గుర్తించాడు. కానీ ఈ యొక్క లెక్కింప సఖ్యము కాని సమూహాన్ని మట్టుకు ఆయన గుర్తించలేకపోయారు. అయితే అందులో ఒక పెద్ద ఆయన వీళ్ళెవరో మీరు గుర్తుపట్టారా అని యోహాన్ గారిని అడిగితే లేదయ్యా ఎవరో నాకు తెలియదు అనంటే వీరు మహాశ్రమలలో నుండి వచ్చినటువంటి వారు. వారి యొక్క గొర్రెపిల్ల రక్తములో వారి యొక్క పాపములను, వారి యొక్క పాత జీవితాన్ని కడుగబడి ఇప్పుడు మహా నెమ్మదితో కూడినటువంటి స్థలములో, ఆకలి దప్పులు లేనటువంటి ఒక స్థలములో నిత్యము నీతి సూర్యుడిగా ఉదయించేటువంటి దేవుని యొక్క సముఖంలో వీరు నిలవబడి ఉన్నారు అని ఆ యొక్క పెద్దలలో ఒకరు యోహాను గారికి చెప్పినట్లుగా మనము గమనించగలం. అయితే ఈ యొక్క లెక్కింపజాలని సమూహము, లెక్కింప సఖ్యము కాని సమూహము, ఇంత సమూహము లెక్కింపజాలని అని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నాం. అయితే అంత అమౌంట్ ఆఫ్ పీపుల్, ఆ యొక్క మంది ప్రజలు ఎట్లా అయ్యారు అని మనం ఆలోచన చేస్తే ఆ యొక్క సమూహము వెనకాల ఉన్నటువంటి వారే వీరు ముద్రింపబడిన వారి యొక్క 144,000 మంది. వీళ్ళు ఏం చేశారు అనంటే ఈ యొక్క భూమి మీద దేవుడు ప్రత్యేకముగా వారిని ముద్రించాడంటండి. పరిశుద్ధాత్మ చేత వారికి ఏ హాని కలగకుండా చెట్ల నుంచి కానీ, భూమి మీద నుంచి కానీ, భూమి మీద ఉన్న మనుషుల నుంచి కానీ, సముద్రము వలన కానీ, ఎటువంటి రకమైనటువంటి ఏ విధమైనా కానీ వారికి హాని అంటూ కలుగనేరదు అని వారికి ఒక ముద్రను ఇచ్చాడు. అయితే ఆ ముద్రను కలిగి ఉన్నటువంటి వారు ఈ యొక్క లోకంలో ఆ యొక్క 7 ఏండ్ల శ్రమల కాలంలో మనం చూస్తే దేవుని రాజ్య వ్యాప్తి కొరకు కష్టపడినట్లుగా, ఆ యొక్క దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఎంతో శ్రమ పడినట్లుగా, అనేకులను సత్య మార్గంలోకి నడిపించులాగున ఆ యొక్క రక్షణ అనేటువంటి సువార్తలో అందరినీ పెంపొందించేవారుగా వారు చాలా కష్టపడ్డారు. వాళ్ళు కష్టపడిన
ఆ యొక్క తీరును బట్టి వాళ్ళు కష్టపడిన ఆ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలమే ఈ యొక్క లెక్కింపజాలని సఖ్యము కానటువంటి ఒక సమూహము మనము ఈ రోజున చూస్తా ఉన్నాం. అయితే దేవుడు విశ్వాసులుగా రక్షింపబడిన ప్రతి ఒక్క విశ్వాసికి దేవుడు ఒక బాధ్యతను ఇచ్చారు. అదేంటి అనంటే మన భుజముల మీద ఆ యొక్క బాధ్యతను ఇచ్చారు. అదేంటి అనంటే స్ప్రెడింగ్ గాస్పెల్, ఆ యొక్క గుడ్ న్యూస్ని, ఆ యొక్క మంచి వర్తమానాన్ని మనందరం కూడా చాటి చెప్పాలి. ఒక ప్రపంచానికి, సర్వ సృష్టికి ఆ యొక్క సృష్టికర్త అయిన దేవుని గురించి చాటి చెప్పాలి అని దేవుడు మనకి ఆజ్ఞయిస్తాడు. కానీ ఈ రోజున ఒక్క దినము కూడా సువార్త చెప్పనటువంటి జీవితము నిజమైనటువంటి క్రైస్తవ జీవితము కాదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరికైనా సరే, అన్యజనులు కావచ్చు, లేదంటే దేవుణ్ణి సరిగ్గా ఎరుగనటువంటి వారు కావచ్చు, ఎవరికైనా సరే దేవుని గురించి సువార్తను మనము ప్రకటిస్తున్నామా, ప్రచురము చేస్తూ ఉన్నామా అనేది మనల్ని మనం ఒకసారి కూడా జ్ఞాపకం ఉంచుకోవాలండి. అనేకులను సత్య మార్గంలోకి నడిపించవలసిన వారమై ఉన్నాము. అనేకులను ఆ యొక్క వెలుగు మార్గంలో, ఆ యొక్క వెలుగు ఫలములను అనుభవించే విధముగా, ఆ యొక్క ఆత్మ ఫలములను అనుభవించే విధముగా ప్రకాశించబడిన మనము అనేకులను ప్రకాశించే జ్యోతుల వలె అందరినీ తయారు చేసి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వారిని తయారు చేసి సింహాసనం ఎదుట వారిని నిలువబెట్టగలిగే ఒక గొప్ప నిజమైనటువంటి క్రైస్తవ జీవితం, అటువంటి గొప్ప జీవితాన్ని మనం కలిగి ఉండాలి అని దేవుడు ఈ రోజున ఆశపడతా ఉన్నారు. దేవుని యొక్క ఆశను ఎంతమంది తీరుస్తున్నారు? ఆ యొక్క ఆశను, ఆ యొక్క గొప్ప ఆశను మనందరం కూడా తీర్చే వారముగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21-22 వచనాలు చదువుకుందామండి ఒకసారి. మీతో కూడా క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఇక్కడ అపోస్తులుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఆయన వివరిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు నేను ఇంకా సేవలో ఉన్నానంటే, ఇప్పటి వరకు నేను ఇంకా క్రీస్తులో నిలిచి ఉన్నానంటే, స్థిరపడి ఉన్నాను అనంటే, వేరు పారుతున్నానంటే, నీటి ఊటల వలె వేరు పారుతా ఉన్నానంటే దానికి కేవలము నన్ను అభిషేకించినటువంటి దేవుడు మాత్రమే. అయితే మనకు ఆయన ముద్ర వేశారు. ఆ యొక్క ముద్ర మన యొక్క హృదయములలో ఒక సంచ కరువులాగా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అపోస్తలుడైన పౌలు గారు వివరిస్తూ ఉన్నారు. దేవుడు మనకు ముద్ర వేశారు. ఆ యొక్క ముద్ర దేనికి సంబంధించిన ముద్ర అంటే మన యొక్క హృదయానికి ఆయన ముద్ర వేశారు. అది సంచ కరువులాగా మనకి అనుగ్రహించి ఉన్నాడు దేవుడు అని. ఇప్పటి వరకు ఇంకా సేవలో ఉన్నామంటే, లేదు అనంటే ఇంకా దేవుని బాటలో నడుస్తూ ఉన్నామంటే, ఇంకా వెలుగులో ఉన్నామంటే, సత్య మార్గములో ఉన్నామంటే కేవలము దేవుడు అభిషేకిస్తే గాని, కేవలము దేవుడు స్థిరపరిస్తే గాని, కేవలము దేవుడు కృప చూపించి సహాయము చేసి ముందుకు నడిపిస్తే గాని ఏ ఒక్కరము కూడా ఇంతవరకు కూడా ఆయన యొక్క మార్గంలో నడవలేము. మనం జీవితం ఏదైనప్పటికీ, మన యొక్క పరిస్థితి ఏదైనప్పటికీ కూడా ఇప్పటికీ ఇలా ఉన్నామంటే, ఊపిరి పీల్చుకుంటున్నామంటే, ఇంకా సేవలో ఉన్నామంటే, ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము ఆయన యొక్క కృప. వీరు నా వారు, నా రక్తం పెట్టి కొనబడిన వారు, నా యొక్క రక్తము ద్వారా వీరు విమోచింపబడిన వారు అని ఆయన మనకు ఒక గుర్తునిచ్చారంటే, దేవునిచే గుర్తించబడిన మనము ఖచ్చితంగా ఆ యొక్క గుర్తును, ఆ యొక్క ముద్రను కాపాడుకొనగల జీవితాలు కలిగి మనము ఈ యొక్క లోకంలో జీవించాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఆ హృదయం అనే దానికి ఆ యొక్క ఆత్మను సంచకరువులాగా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు అని అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. అయితే ఏంటి ఆ ముద్ర, హృదయానికి సంబంధించిన ముద్ర ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం ఒక్కసారి చదువుకు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. సత్యవాక్యమును వినేవారంగా, రక్షణ మార్గంలో నడిచేటువంటి వారంగా ఉండాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడండి. అయితే సువార్తను విని వదిలేసి ఇష్టానుసారమైనటువంటి జీవితాలు జీవిస్తూ లోకానుసారంగా బ్రతుకుతా ఉంటే ఆ యొక్క బ్రతుకు వలన, ఆ యొక్క జీవితము వలన దేవుడు ఏమాత్రం కూడా మహిమ పరచబడలేరు. కానీ ఎప్పుడైతే విన్న వాక్యాన్ని మన యొక్క హృదయములో దాచుకొని విశ్వాసము, వినుట వలన విశ్వాసము అధికమగును, ఎప్పుడైతే మనము వింటామో ఖచ్చితంగా
పరిశుద్ధాత్ముడు మన యొక్క హృదయంలో విశ్వాసము అనే యొక్క కార్యాన్ని తలపెడతారు. అందుకని ఇక్కడ మనం చదివాము, మీరును సత్యవాక్యమును అనగా మీ యొక్క రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభువారి యందల విశ్వాసం ఉంచుతామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు ఒక ముద్రను అనుగ్రహించుతాడు. అదేంటి అనంటే పరిశుద్ధాత్మ అనే ముద్రను కలిగి మనము ఈ యొక్క లోకంలో జీవిస్తాము. ఆ యొక్క పరిశుద్ధాత్మ అనే ఒక ముద్ర కలిగి ఎప్పుడైతే లేదంటే ఎవరైతే జీవిస్తారో వారికి ఎటువంటి కూడా హాని కలగదు. వారు ఎప్పుడు కూడా ఏ సమయమైనా సరే, ఏ పరిస్థితి అయినా దేవుని కనుదృష్టిలో ఉంటారు, దేవుని యొక్క చేతులలో వాడబడుతూ ఉంటారు, దేవుడి సహాయములో ఉంటారు, దేవుని యొక్క కనుదృష్టిలో వాళ్ళు ఉంటారు. కాబట్టి వారికి ఎటువంటి కూడా హాని, ఆపద, అదే విధముగా ఎటువంటి ఉగ్రత, శోధన రానివ్వకుండా దేవుడు కాపాడతాడండి. అదే విధముగా ఎప్పటి వరకు ఈ యొక్క ముద్రను మనము ముద్రించబడతాము దేవుని చేత, దేవుని ప్రణాళిక చొప్పున దేవుని ముద్ర చేత మనము ముద్రించబడతాము. సరే, అయితే ఎప్పటి వరకు ఈ యొక్క ముద్రను కలిగి ఉంటాము అనంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. అయితే ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తా ఉన్నారు, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. ఆ యొక్క ముద్ర ఏంటి అంటే మనం ఇంతకు ముందే చూసాము, పరిశుద్ధాత్మ అనే ముద్ర ప్రతి ఒక్క రక్షింపబడిన విశ్వాసికి దేవుడు అనుగ్రహించేటువంటి ముద్ర. ఇప్పుడు పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. దేవుడు హేయంగా చూసేటువంటి కార్యము లేదంటే దుఃఖంతో ఆ యొక్క పరిగణించేటువంటి కార్యము ఏంటంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే దేవుడు ఖచ్చితంగా దుఃఖపడతాడు. అందుకనే పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకండి, విమోచన దినము వరకు మీరు ముద్రింపబడి ఉన్నారు. దుఃఖపరచకుండా ఉన్నట్లయితే ఆ యొక్క పరిశుద్ధాత్మ చేతే మీరు దేవుని సొత్తు, విమోచింపబడిన వారు అనే ఒక ముద్రను మీరు కలిగి ఉంటారు. ఎప్పటి వరకు కలిగి ఉంటారు అనంటే విమోచన దినము వరకు, అంటే గ్లోరిఫికేషన్, సంపూర్ణ రక్షణలోకి మనము ప్రవేశించే వరకు కూడా మనము ఖచ్చితంగా ముద్రించబడి ఉంటాము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ యొక్క ముద్రకు సంబంధించినటువంటి ఆ అంశములలో చాలా మంది భక్తుల జీవితంలో మనం చూసుకోవచ్చు. నోవహు జీవితాన్ని మనం చూసుకున్నా సరే, ఆ యొక్క ఓడలోనికి వెళ్ళాడు. ఆ యొక్క రక్షణ అనే ముద్ర కలిగినటువంటి ఆ యొక్క ఓడలోనికి తనను తానే రక్షించుకోవడం కాదు, కానీ తన యొక్క కుటుంబాన్ని మొత్తం యనమండుగురు కూడా ఆ యొక్క రక్షణ అనే ముద్రలోకి, ఆ యొక్క రక్షణ అనే ఓడలోనికి వాళ్ళు ప్రవేశించినట్లుగా, వారికి జీవితములు కాపాడుకున్నట్లుగా, తర్వాత వారి జీవితము నుంచి, వారి యొక్క గర్భముల నుంచి అనేక జాతులు, అనేక ప్రజలు, అనేక దేశాలు విస్తరించినట్లుగా, అభివృద్ధి పరిచినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అదే విధముగా మోషే జీవితంలో లాస్ట్ మరణదూత బయలుదేరే సమయంలో యెహోవా మోషేకు సెలవిస్తూ ఉంటారు. అదేంటి అనంటే పొట్టేలు యొక్క రక్తము, మగ నిర్దోషమైనటువంటి ఆ యొక్క పొట్టేలు యొక్క రక్తాన్ని ఇజ్రాయేలుల ప్రతి గుమ్మమునకు మీరు రాసుకోండి. మరణదూత ఎప్పుడైతే ఐగుప్తు దేశానికి సమీపిస్తుందో, ఏ గుమ్మానికైతే ఆ యొక్క రక్తం ఉంటుందో ఆ యొక్క గుమ్మాన్ని, ఆ యొక్క ఇజ్రాయేల్ యొక్క కుటుంబాన్ని వదిలిపెట్టి దాటి వెళ్ళి ఐగుప్తు దేశంలో ప్రతి ఒక్క తొలుచూలు పుట్టిన ప్రతి ఒక్క బిడ్డను, అది పశువే కానీ మనిషే కానీ ఎవరైనా సరే, ఆ యొక్క మరణం ఘోష అనేది ఐగుప్తులో వినబోతున్నారు. అదే లాస్ట్ తెగులు అని మోషేకు సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇజ్రాయెల్ ప్రతి ఒక్క కుటుంబాలు ముద్రించబడాయి. రక్తము, మగ నిర్దోషి అయినటువంటి పొట్టేలు రక్తము అంటే వధింపబడినటువంటి గొర్రె పిల్లతో సమానం. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము వారి యొక్క గుమ్మములకు వాళ్ళు అంటించుకొని రాసుకున్నారు. కాబట్టే ఆ యొక్క మరణదూత వారిని విడిచిపెట్టి వారు చక్కగా దేవుని యొక్క సన్నిధానంలో ఎదిగినట్లుగా, వారు ఆ యొక్క ఉగ్రత నుండి తప్పించుకున్నట్లుగా, ఆ యొక్క మరణం నుంచి వారు తప్పించుకున్నట్లుగా, ఆ యొక్క ముద్ర కలిగి, రక్తము అనేటువంటి ఒక ముద్రను కలిగి వాళ్ళు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అదే విధము రాహాబు, వేశ్య అయినటువంటి రాహాబు జీవితంలో మనం చూసుకున్నా సరే, యెహోషువ 2 వేగుల వారిని పంపించినప్పుడు, ఎరికో పట్టణాన్ని మీరు వేగు చూసిరండి అని పంపించినప్పుడు రాహాబు వారిని దాచిపెడతాము, నువ్వు చేసినటువంటి ఉపకారానికి మేము ఖచ్చితంగా నీకు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉపకారం చేస్తూ ఉన్నప్పుడు, మీరు ఎక్కడి వారో తెలియదు, మీరు నిజమైనటువంటి దేవుని కలిగి ఉన్నారు, అయితే మీరు ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోతూ ఉన్నారు, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను మీకు గుర్తుంటానో నాకైతే తెలియదు, కానీ దయచేసి నాకు ఒక గుర్తును ఇవ్వండి అని ఆ యొక్క 2 వేగుల వారిని రాహాబు
అడిగితే ఆ ఇద్దరు వేగుల వారు కిటికీకి ఎర్రని దారము అనంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము, యేసుక్రీస్తు ప్రభువారికి సంబంధించినటువంటి ఆ యొక్క గొప్ప సత్య సువార్త రక్షణ విమోచనకు సంబంధించినటువంటి ఆ యొక్క గుర్తును, ఆ యొక్క ముద్రను రాహాబుకి ఇచ్చినప్పుడు, ఎప్పుడైతే యెరికోకు సమీపించినప్పుడు యెహోషువ రాహాబును జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన మాట ప్రకారము తన యొక్క మనుషులను పంపించి రాహాబు ఇంటి వారిని అందరినీ కూడా ఆ యొక్క ముద్రను బట్టి, ఆ యొక్క గుర్తును బట్టి ఆ బిడ్డ కుటుంబం అంతా కూడా ఇప్పటికీ ఇజ్రాయేలుల వంశములో గోత్రములో ఆమె నివసిస్తున్నట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం. అయితే ఎంతమంది అయితే ఈ యొక్క వీడియో చూస్తూ ఉన్నారు, దేవుని ముద్ర, దేవుని పరిశుద్ధాత్మ అనే ముద్రను కలిగి ఉన్నామా అండి? గందరగోళంలో కూడా దేవుని యొక్క ముద్ర కలిగినటువంటి వారు, పరిశుద్ధాత్మ అనే ముద్ర కలిగినటువంటి వారు ఎట్టు బెదరరు, సింహము వలె, గర్జించు సింహము వలె నిలబడతారు, నిలకడగా ఉంటారు, నిత్యము నిలుచు సియోను కొండ వలె వాళ్ళు ఉంటారు. ఇటు అటు ఇరు ప్రక్కల, ఎడమ ప్రక్క గాని కుడి ప్రక్క గాని వారు తొలగిపోకుండానట్లు వారి యొక్క ప్రవర్తన విషయంలో, వారి యొక్క జీవితము విషయంలో, వారి యొక్క క్రియల విషయంలో, వారి యొక్క పరిస్థితుల విషయంలో, ప్రతి విషయంలో కూడా వారు ఎవరి రక్తము ద్వారా అయితే విమోచింపబడ్డారో ఆ యొక్క రక్తము అనేటువంటి ముద్రను కలిగి, ఆ యొక్క పరిశుద్ధాత్మ అనేటువంటి ముద్రను కలిగి వారు ఏ సమయమైనా సరే, ఏ పరిస్థితి అయినా అతిశయించుతూ ఉంటారు. దేనిని బట్టి అతిశయం అంటే కేవలము ప్రభువును బట్టి వాళ్ళు అతిశయిస్తూ ఉంటారు. ఆత్మ యొక్క ముద్రను కలిగి మీలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది బ్రతుకుతా ఉన్నారు, ఎంతమంది ఆ యొక్క ముద్రను కలిగి ఉన్నారు అని దేవుడు ఈ రోజున ప్రశ్న అడుగుతా ఉన్నాడు. ఫ్యూచర్కి సంబంధించినటువంటి భయము చాలా మందికి ఉంటుంది, అంటే భవిష్యత్తును గూర్చిన భయము చాలా మందికి ఉంటుంది. ఈవెన్ నిరీక్షణ ఉన్నటువంటి వారికి, నిరీక్షణ లేనటువంటి వారికి కూడా చాలా మందికి భవిష్యత్ ఏంటో, రేపటి దినము ఏంటో, రేపేం జరగబోతా ఉందో, రేపటి నా జీవితం ఏంటి, నా యొక్క పరిస్థితి ఏంటి, నా యొక్క బిడ్డల పరిస్థితి ఏంటి, మా యొక్క కుటుంబం పరిస్థితి ఏంటి అని భయాలు ఉంటాయి. నిజమైనటువంటి క్రైస్తవుడికి ఆ యొక్క భయాలు ఏమీ ఉండవండి. రేపటిని గూర్చిన భయం ఉండదు. ఎందుకు అనంటే నీ భవిష్యత్ ఏంటో నీకు తెలియకపోవచ్చు, కానీ నీ భవిష్యత్తును గూర్చిన పూర్తి అవగాహన తెలిసినటువంటి దేవుని చేతిలో ఎప్పుడైతే నీ యొక్క భవిష్యత్తుని ఆయన చేతిలో పెడతావో నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు. ఎందుకంటే దేవుడు మనందరి జీవితంలో నమ్మదగినటువంటి ఆయన సత్యవంతుడు. ఆయన రక్తము ద్వారా మనకు విమోచనము, ఆయన శరీరము ద్వారా మనకు విడుదల, ఆయన రక్తము ద్వారా మనకు స్వస్థతను ఇచ్చేటువంటి దేవుడు. ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా మనలను వ్యక్తిగతంగా పర్సనల్ కేర్ టేకర్, ఆ యొక్క వ్యక్తిగతంగా కూడా మనలను పట్టించుకొని మనలను ముందుకు నడిపించేటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. కాబట్టి దేవుడిచ్చే ఆ యొక్క పరిశుద్ధాత్మ అనే ముద్రను కలిగి మనము జీవించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా బ్రతికి ఉన్నామంటే, సేవలో ఉన్నామంటే, ప్రతి ఒక్క విషయంలో మనము జయం పొందుతున్నామంటే దాని అంతటికి కారణము యేసుక్రీస్తు ప్రభువారే అండి. మనం ఎంతవరకు స్థిరపడి ఉన్నామంటే, ఎదుగుతున్నామంటే, లేపబడతా ఉన్నామంటే, పడిపోయిన స్థితిలో నుంచి మనము లేపబడతా ఉన్నామంటే, మనకి ప్రతి ఒక్క దినము, ప్రతి ఒక్క వారము, ప్రతి ఒక్క నెల, ప్రతి ఒక్క సంవత్సరం వాగ్దానములు, అదే విధముగా ప్రతి ఒక్క సాక్ష్యాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడంటే దేవుని అభిషేకము మనము పొందుకోవాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. కండ్లు మూసుకొనండి, ప్రార్థన చేసుకొని ముందుకు సాగుదాం. మహాగణుడ, మహిమోన్నతుడా, మీకు వందనములు, వేలాది లెక్కలేని స్తుతులు, స్తోత్రములు అర్పించుకుంటున్నాం ప్రభా. ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు, ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనాలనైనా ప్రభా. నీ యొక్క వాక్యాన్ని ధ్యానించి అమూల్యమైనటువంటి, ఉత్తమమైనటువంటి ఒక సమయాన్ని మాకు అనుగ్రహించిన గొప్ప విధమును బట్టి మీకు వందనములు. ఎంతో విలువైనటువంటి సమయాన్ని మాకు ఇచ్చిన గొప్ప దేవా మీకు వందనములు. అయ్యా ప్రభా, ఈ యొక్క లాంగ్ సర్మన్లో నైనా ప్రభా తండ్రి, దేవుని ముద్ర గురించి మీరు మాతో మీరు మాట్లాడిన గొప్ప దేవా మీకు వందనములు. అయ్యా ప్రభా, పరిశుద్ధాత్మ అనే యొక్క ముద్రను కలిగి మేము జీవించే భాగ్యమును మీరు అనుగ్రహించి, ఆ యొక్క 144,000 మంది నీవు నైనా ప్రభా ముద్ర వేసినైనా ప్రభా యొక్క శ్రమల కాలంలో నీవు వాడుకున్నావు. వారికి ఎటువంటి హాని చెట్ల నుంచి కానీ, భూమి మీద నుంచి కానీ, సముద్రము నుంచి కానీ, ఏ దిక్కు నుంచి కూడా వారికి హాని కలుగ నేరకుండానట్లునైనా ప్రభా నీవు ముద్రించిన గొప్ప విధమును బట్టి మీకు వందనములు. ఈ రోజున మా యొక్క జీవితము, మా యొక్క పరిస్థితి నైనా ప్రభా, మేము ఏమైనప్పటికీ కూడా నైనా ప్రభా నీ యొక్క రక్తములో కడగబడితే, అయ్యా ప్రభా తండ్రి స్తోత్రం
స్తోత్రం నైనా ప్రభా. నీ యొక్క శరీరమునైనా ప్రభా తండ్రి అయా నుంచి విడుదల మాకు దయచేయండి ప్రభా తండ్రి. అదేవిధంగా ఆ యొక్క పరిశుద్ధాత్మ అనేటువంటి ముద్రను కలిగి మేము మా యొక్క జీవితంలో ముందుకు సాగే భాగ్యాన్ని మీరు దయచేయండి. ప్రపంచమంతా అస్తవ్యస్తంగా మారిన మా యొక్క జీవితము ప్రతికూలంగా మారినప్పటికీ, మా యొక్క పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పటికీ కూడా ఇంకా నా దేవుని కంట్రోల్లోనే ఉంది, దేవుని కనుదృష్టిలోనే నేను ఉన్నాను. ఎందుకంటే నేను దేవుని యొక్క ముద్రను కలిగి నేను ఈ యొక్క లోకంలో జీవిస్తా ఉన్నాను. ఆ యొక్క ముద్రను బట్టి దేవుడు ఖచ్చితంగా ఈ యొక్క రానున్న ఉగ్రత దినములలో, లేదంటే శోధన దినములలో, కరువు, యుద్ధము, మృత్యువు దినములలో అయా ప్రభా తండ్రి ప్రతి ఒక్కటి నీ నుంచి నన్ను ఖచ్చితంగా విడిపించగల సమర్థుడని నేను కలిగి ఉన్నాను అని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోను చూసిన ప్రతి ఒక్కరు కూడా నమ్మి నీ యందు విశ్వసించి ముందుకు సాగునట్లుగా కృప చూపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్.